నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్యాసింజర్ విమాన సేవలు ఇక ముగిశాయి. 6.5 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణానికి స్వస్తి పలుకుతూ గగన వీధిలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాల కలల ప్రతిరూపం అత్యాధునిక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పౌర విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. సింగపూర్ స్కూట్ ఎయిర్లైన్స్ విమానం భోగాపురంలో తొలిసారి ల్యాండ్ అవ్వడంతో కొత్త ఆశలతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ పండుగ వాతావరణం ఒకవైపు ఉంటే 6 దశాబ్దాలకు పైగా సేవలు అందించిన విశాఖ పౌర విమానాశ్రయం మూతపడడం, 1200 మందికి పైగా ప్రత్యక్ష కార్మికులు కుటుంబాలలో తీరని గుండెకోతను మిగిల్చింది. అభివృద్ధి అడుగులలో మనిషి కనిపించకపోతే ఎలా? ఒకవైపు విమానం ఎగిరింది, మరోవైపు విమానం ఆగింది. ఇవి రెండు సందర్భాలు విశాఖపట్నం ప్రాంత ప్రజలకే కాకుండా అక్కడి కార్మికుల ఆత్మ వేరైనట్లు వేదనకు గురవుతున్నారు. ఉద్యోగం పోతుందని కొంతమంది, ఉపాధి లేకుండా పోతోందని ఇంకొంతమంది వేదన భరితంగా ఆవేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితిలో విశాఖపట్నం పాత ఎయిర్పోర్ట్ను మరో రూపంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తీపి కబురు చెప్పారు. ఒకవైపు విషాదం, మరోవైపు సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి చేసిన ప్రకటన విశాఖ ప్రాంత వాసుల్లోనే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజల్లో మరిన్ని కొత్త ఆశలు చిగురించాయి. ఇంతకీ విశాఖపట్నం ఎయిర్పోర్టుకు సంబంధించిన వివరాలేంటి? అదే సందర్భంలో భోగాపురం విమానాశ్రయంలో ఏం జరిగింది? ఇక్కడి సంబరాలు జరగడానికి దారితీసిన అంశాలేంటో ఓసారి చూద్దాం. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి పౌర విమాన సర్వీసులు ఆగిపోవడంతో అక్కడ ఉద్వేగభరిత సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అక్కడి కార్మికులు కూడా తీవ్ర వేదనకు గురైతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉంటే భోగాపురంలో ప్రయాణికుల ఆనందోత్సాహాల మధ్య విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన మొదటి విమానానికి స్వాగతం పలికిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ఓ టికెట్ ప్రయాణికుడికి అందించిన శుభాకాంక్షలు చెప్పారు. విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. భోగాపురం ఏరోడ్రోమ్ చరిత్ర, సంపద, సంస్కృతికి నిలయంగా ఆయన అభివర్ణించారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం ఉన్నాం. ఈరోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ని ఈరోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్నీ కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అని అంటే ఒక బిల్డింగ్లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈరోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. విశాఖ విమానాశ్రయం చరిత్ర ఏంటి? అక్కడ ఉద్వేగభరితమైన సన్నివేశాలు ఎలా చోటు చేసుకున్నాయి? అక్కడి వాతావరణం ఎలా ఉందో గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. విశాఖపట్నం ఓ సుందర నగరం. ఇక్కడి విమానాశ్రయం ఈ ప్రాంత ప్రజలకు కేవలం ఒక నిర్మాణం కాదు, ఒక భావోద్వేగం, ఒక ఆత్మ వంటిది. 1940లో ద్వితీయ ప్రపంచ యుద్ధ సమయంలో ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్గా మొదలై 1991లో ఐఎన్ఎస్ డేగాగా అవతరించింది. 1981లో రోజుకు ఒక సర్వీస్తో మొదలైన విమాన సర్వీసులు ఇప్పుడు రోజుకు 70కి పైగా విమానాల రాకపోకలతో రద్దీగా మారింది. 2014లో హుద్ తుఫాన్ బీభత్సానికి టెర్మినల్ పైకప్పు ఎగిరిపోయినా గాయపడిన పక్షిలా మళ్లీ నిలబడింది ఈ విమానాశ్రయం. కానీ ఈరోజు రక్షణ శాఖ పరిధిలోకి వెళ్తూ పౌర సేవలకు స్వస్తి చెప్పడం ప్రతి ఒక్కరిని ఆ ప్రాంతంలో కలిచివేస్తోంది. అది తెలియని వేదనకు కూడా గురిచేస్తోంది. అయితే
కార్మికుల వేదన ఎలా ఉంది, వారి మానసిక స్థితి ఏంటి, వారి మనసులోని బాధ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. విశాఖపట్నం ఎయిర్పోర్టు మార్పుతో 1200 మంది ప్రత్యక్ష కార్మికులు, పరోక్షంగా ఆధారపడ్డ 10,000 మంది జీవనాధారం దెబ్బతింది. మహిళా శ్రామికులు తమ ఆత్మగా భావించిన ప్రదేశానికి దూరం అవుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. 3 నెలలుగా జీతాలు లేక భోగాపురం 60 కిలోమీటర్ల దూరం కావడంతో వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. విశాఖకు దూరం అవుతుందనే వేదన కార్మికుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ప్రధానంగా ఉద్యోగం పోతుందేమో అనే భయం, 20 ఏళ్ల సర్వీస్కు విలువ లేదనే ఆత్మగౌరవ దెబ్బ, కుటుంబాన్ని ఎలా పోషించాలనేది ఆర్థిక ఆందోళన. ఎయిర్పోర్ట్ మూతపడింది, కానీ ఈ కుటుంబాల గుండెలు మూతపడకుండా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కూడా స్పందించింది. అందులో ప్రధానంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పారు. తనకు కూడా విశాఖ అంటే ఒక విడదీయరాని అనుబంధం ఉంది, భావోద్వేగం కూడా ఉంది. అలాగే ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కాపాడేందుకు, ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా విశాఖ విమానాశ్రయంపై ప్రత్యేక ప్రణాళిక ఉందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్స్ ఆగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. అయితే ఎప్పుడు కూడా ఒకటి కొత్తది చేసేటప్పుడు ఇలాంటి సంఘటనలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో తీపి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు, క్షణాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఎయిర్పోర్ట్తో ఎంతో మంచి మెమరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటినన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే నేను ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు జనరల్ ఏవియేషన్ కింద ప్రైవేట్ ఫ్లైట్స్ అన్నీ కూడా ల్యాండ్ అవ్వడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం వినియోగించుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్లో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని ఆ ఎయిర్పోర్ట్ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలనేది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకొని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నా వంతుగా ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రౌండ్ స్టాఫ్ పరిస్థితి కూడా విభిన్నంగా ఉంది. మాకు గుండె పగిలినట్టు అయింది సార్ అని కూడా కొంతమంది చెప్తున్నారు. మా నాన్న, నేను, నా కొడుకు 3 తరాల బతుకు ఇది. భోగాపురం 60 కిలోమీటర్ల దూరం ఉంది. జీతం పెరగదు, కానీ ఖర్చు 3 రెట్లు అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి అనేది వారి సూటి ప్రశ్న. ఇదిలా ఉంటే కాంట్రాక్ట్ క్లీనింగ్ స్టాఫ్ కూడా తీవ్ర వేదనకు గురవుతున్నారు. 3 నెలలుగా జీతం లేదు, ఇంట్లో అప్పులు, రేపు ఏమవుతుందో తెలియక రాత్రి నిద్ర కూడా రావడం లేదని కూడా కలత చెందుతున్నారు. అలాగే ఆటో డ్రైవర్ల వేదన మరో విధంగా ఉంది. రోజుకు 2,000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 200 కూడా రావట్లేదు. ఆటో లాగేసుకుంటామని యజమానులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మా స్థితి ఏంటో అర్థం కావడం లేదని కూడా వారు ఆందోళనకు గురవుతున్నారు. వీరి మానసిక స్థితిలో భయం, ఆత్మగౌరవ దెబ్బ, తీవ్ర ఆర్థిక ఆందోళన నిండి ఉన్నాయనే విషయం వారి మాటల్లో కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇదిలా ఉంటే భోగాపురం విమానాశ్రయం ప్రారంభం వల్ల ఉత్తరాంధ్రలో కొత్త నయా యుగం ప్రారంభమైనట్లు చెబుతున్నారు. అది ఎలాగో సార్ చూద్దాం. దీనికంటే ముందు ఇక్కడి ఉద్యోగ సిబ్బంది అంటే ప్రధానంగా గ్రౌండ్ హ్యాండ్లింగ్, క్యాటరింగ్, సెక్యూరిటీ, క్లీనింగ్ స్టాఫ్ చాలామందికి భోగాపురంకి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇచ్చారు. కానీ ఇల్లు, స్కూల్ 60 కిలోమీటర్ల ప్రయాణం వల్ల ఇల్లు వదిలి వెళ్ళలేమనే టెన్షన్ పట్టుకుంది. అలాగే 3 తరాలుగా విశాఖ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న ఫ్యామిలీస్ ఉన్నాయి. మా ఆత్మ గౌరవం కూడా దెబ్బతింటోందని వేదన చెందుతున్నారు. మా ఎయిర్పోర్ట్ను లాగేసుకున్నారనే బాధ వారిలో కనిపిస్తోంది. కానీ అభివృద్ధి కూడా అవసరమనే మాట కూడా వారి నుంచి వినిపిస్తుంది. ఆర్థిక స్థితి చూస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలలుగా జీతాలు లేవు, ఆలస్యంగా ఇస్తున్నారు. భోగాపురంలో మళ్ళీ జాబ్ దొరుకుతుందా లేదా అనే భయం పట్టుకుంది. పరోక్షంగా ఆధారపడిన వారిలో 10,000 మంది వరకు ఉన్నారు. వాటిలో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, హోటల్స్, లాడ్జీలు, పార్సల్ సర్వీసులు, దుకాణదారులు ఉన్నారు. ఎయిర్పోర్ట్ ఉండగా రోజుకు 50 రైడ్స్ అందేవి, ఇప్పుడు 5 కూడా రైడ్స్ దక్కడం లేదు అని ఆటో వాళ్ళలు ఆవేదన చెందుతున్నారు. వాళ్ళకి ఇది కుటుంబానికి ఆత్మ దూరం అయినట్టే ఉంది. కార్మికులు ఏమంటున్నారు, వారి మదిలో వేదన ఎలా ఉంది అనేది కూడా ఒకసారి పరిశీలిస్తే ఇక్కడి వాతావరణం విభిన్నంగా, ఉద్విగ్నంగా మారింది. అభివృద్ధి కావాలి, కానీ అందులో మనుషుల జీవితాలు బలి కాకూడదు అనే మాటలను గుర్తు చేస్తున్న కార్మికులు 3 ప్రధాన అంశాలను ప్రస్తావిస్తున్నారు. భోగాపురంలో పాత కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. విఆర్ఎస్ తీసుకునే వారికి మంచి పరిహారం ప్యాకేజీ కూడా ఇవ్వాలని కోరుతున్నారు. పాత విశాఖ ఎయిర్పోర్ట్ను ఎంఆర్ఓ లేదా కార్గో హబ్గా మార్చాలనే ప్రతిపాదన కూడా వారు తెర మీదకి తీసుకువచ్చారు.
ఈ పరిణామాల నేపథ్యంలో భోగాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడికి విమానాల రాకపోకలు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు, సమీక్షించారు. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర గగనతలంలో కొత్త వెలుగులు నింపుతూ ఆనందోత్సాహాల మధ్య సరికొత్త రూపు సంతరించుకుంది. రాత్రి వేళల ఆంక్షలు లేకుండా పెద్ద విమానాలు సగర్వంగా ల్యాండ్ అయ్యేలా విశాలమైన రన్వేలు, అత్యాధునిక సాంకేతికతతో దీన్ని రూపుదిద్దారు. ఉత్తరాంధ్ర పర్యాటకం, పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులకు భోగాపురం ఒక ప్రధాన చోదక శక్తిగా మారుతుందనేది టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతున్నమాట. ఇది ప్రగతికి సరికొత్త బాట అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా అభివర్ణించారు. భోగాపురం విమానాశ్రయంలో మొదటి విమానాన్ని స్వాగతించిన తర్వాత కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రెండు వర్గాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలి, ఇద్దరు స్టేక్ హోల్డర్స్ని. అందులో మొట్టమొదటిది దీనికోసం భూమిని త్యాగం చేసినటువంటి రైతులు. ఆ రైతులకి ముందుగా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు సహకరించడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం నిర్మించుకున్నాం. అలాగే రెండోది ఏంటంటే జిఎంఆర్ గారికి, జిఎంఆర్ సంస్థ ప్రాణం పెట్టి మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ని ఒక శ్రీమంతుడిలాగా వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వచ్చేసారు కాబట్టి మళ్ళీ చాలా చక్కగా మనం ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పి ఎక్కడ వెనకాడకుండా బిజినెస్ని కానీ కమర్షియల్ యాంగిల్ని పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఒక ఊపిరి పోసే విధంగా ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా సహకరించారు. సో వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, విశాఖ పాత ఎయిర్పోర్ట్లో పౌర విమానాల చప్పుడు ఇక వినిపించకపోవచ్చు, కానీ 65 ఏళ్ల పాటు సేవలు అందించిన కార్మికుల చెమట బొట్లు ఎప్పటికీ శాశ్వతం. భోగాపురం కొత్త అధ్యాయం మొదలైంది. విశాఖ బీచ్ నుంచి కనెక్టివిటీ ఇవ్వడం ద్వారా భోగాపురం వరకు రహదారుల అభివృద్ధి చేశాం. పెట్టుబడులకు ఇది ఒక స్వర్గధామంగా మారబోతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డాడు, అభివర్ణించారు. విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడానికి మనకు ప్రధానంగా ఉన్న హైవే మార్గాల్లో కొన్ని వెడల్పు చేయడం జరిగింది. ఒక 7 రోడ్స్ మనం తీసుకొని మేజర్గా మనకి సింహాచలం నుంచి వస్తున్నటువంటి సొంట్యాం రోడ్ని, అలాగే కొన్ని పాయింట్స్ని మనం అభివృద్ధి చేయడం జరిగింది. వాటితో పాటు బీచ్ కారిడార్ను కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. అతి త్వరలో ఆ పనులు కూడా మొదలుపెట్టి, అది కానీ మనకైతే బీచ్ మార్గంలోనే మనం విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కనెక్టివిటీ పాయింట్స్ను కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కొన్ని రోజులు అలవాటు అయినంత వరకు కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఈ అద్భుతమైన ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఎంతో గర్వంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్ర గతంలో ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఇది వెనకబడినటువంటి ప్రాంతంగా చిత్రీకరించేవారు. కానీ ఈరోజు ఉత్తరాంధ్రలో ఎవరు అడుగు పెట్టినా మొట్టమొదటిగా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఇక్కడే ఉందేమో అన్నటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఆ రకంగా పెట్టుబడులు రావడానికి అన్ని విధాలుగా కూడా ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త ప్రాణం పోసే విధంగా, ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే విధంగా ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమం మొదలైంది. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సోదరులు యువ నాయకులు నారా లోకేష్ అన్న గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రజలకి మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ మీ అందరి కోసం ఈరోజు ప్రారంభమైంది, మీ అందరి కోసం వేచి చూస్తుంది. మరి ఈ కార్మికుల కళ్ళల్లో మళ్లీ ఆనందం నింపడానికి విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జిఎంఆర్ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సెలవు అని పాత ఎయిర్పోర్ట్ వీడుకోలు పలికింది, కానీ ఇక్కడి ఆధారపడిన కుటుంబాల జీవితాల్లో వెలుగులు ఎప్పుడు నింపుతాయనేది ఇక్కడ ఆసక్తికరంగా ప్రశ్నార్థకంగా మారింది. అంటే విశాఖపట్నం విమానాశ్రయాన్ని పూర్తిగా రక్షణ శాఖకు అప్పగించిన నేపథ్యంలో ఇక్కడ సర్వీసులు అంటే పౌర విమానయాన సర్వీసులు ఆగిపోయాయి. ఈ ప్రస్థానం మళ్ళీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభమైంది. అయితే విశాఖపట్నం విమానాశ్రయంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల్లో ప్రధానంగా హ్యాండ్లర్సు, కార్మికులు, అలాగే మిగతా వర్గాలకు ఎలాంటి మేలు చేకూరుతుంది, వారికి న్యాయం చేయడానికి వారి ఆత్మగా భావించిన విశాఖపట్నం విమానాశ్రయాన్ని భోగాపురం తరహాలో మళ్ళీ ఎలా అందుబాటులోకి తీసుకువస్తారనేది కూడా ప్రభుత్వం ఒక కార్యాచరణ సిద్ధం చేసిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో మళ్ళీ ఆశలు మొలకెత్తాయి, చిగురించాయి. మళ్ళీ పాత తరహాలోనే
కొత్త జీవితాన్ని ప్రారంభించే సందర్భం ఎప్పుడు వస్తుందా అని కూడా ఈ ప్రాంతం ప్రజల్లో ప్రధానంగా విమానాశ్రయంపై ఆధారపడి జీవించే విభిన్న వర్గాల కార్మికులు, శ్రామికులు, అలాగే హోటళ్ళు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ వాలాలు కూడా అబగా నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు ఎప్పుడు వస్తుందనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇది విశాఖపట్నం విమానాశ్రయం ప్రధానంగా ఇది పౌర విమాన సంస్థ నుంచి రక్షణ శాఖకు వెళ్ళిన నేపథ్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తెర మీదికి వచ్చింది. ఈ రెండిటి భావ సారూప్యం ఒకటే ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలకు ఎలాంటి మేలు చేకూరుతుంది, కార్మికులు న్యాయం జరుగుతుందనే అంశంపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో ఆసక్తికరమైన కథనం కోసం చూస్తూనే ఉండండి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.